శ్రీ నిషికా శ్రీ గురువర్యులను మరియు ఈనాటి అధ్యక్షులు ఆదరంగా స్వాగతిస్తున్నారు. మొట్టమొదటిగా ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా విచ్చేసిన మా తెలుగు విజ్ఞాన సమితి అధ్యక్షులు డాక్టర్ ఏ రాధాకృష్ణరాజు గారిని సగౌరవంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. నేటి విశిష్ట గౌరవ అతిథి ఆధ్యాత్మిక గురువులు, విజ్ఞాన జ్యోతి తెలుగు పుస్తక రచయిత, శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా వారిని వేదికపైకి సగౌరవంగా ఆహ్వానిస్తూ వారికి పుష్పగుచ్చం అందజేయవలసిందిగా కరుణాప్రసాద్ గారిని కోరుతున్నాము. నేటి కార్యక్రమంలో మరి ఒక విశిష్ట గౌరవ అతిథి, కన్నడ సాహిత్యంలో ఉన్నత శిఖరాలు అందుకున్న పద్మశ్రీ, పద్మభూషణ్ వంటి దేశ అత్యుత్తమమైన పురస్కారాలు అందుకున్న కన్నడ నాటక రంగానికి, చలనచిత్ర రంగానికి, కన్నడ సాహిత్యానికి విశేష సేవలు అందించిన కన్నడ విశ్వవిద్యాలయ వ్యవస్థాపక ఉపకులాధిపతిగా కన్నడ భాషాభివృద్ధికి పాటుపడిన శ్రీ చంద్రశేఖర కంబారా గారిని హృదయపూర్వకంగా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. పెద్దలను పుష్పగుచ్చంతో ఎన్టీవీ ప్రసాద్ వర్మ గారిని ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాము. ధన్యవాదాలండి. ఇక ఇంజనీరింగ్లో పట్టభద్రులై అమెరికాలో ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్లో సాంకేతిక మాస్టర్స్ డిగ్రీ చదివి ఉన్నతమైన ఉద్యోగాలను వదిలి సామాజిక సేవకై తమ జీవితాన్ని అంకితం చేసి జాయినింగ్ సంస్థ ద్వారా చిన్నపిల్లలకు విద్యలోనూ, ఆరోగ్యంలోనూ, మానసిక వికాసంలోనూ తోడ్పడుతూ మహిళా సాధికారత కొరకు అహర్నిశలు కృషి చేస్తున్న మాలూరికి చెందిన శ్రీ ధనంజయ రామకృష్ణప్ప గారిని సగౌరవంగా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. మాధవి గారు వారికి పుష్పగుచ్చాన్ని అందిస్తూ వేదికపైకి స్వాగతించవలసిందిగా కోరుతున్నాము. ధన్యవాదాలండి. ఇకపోతే ఈరోజు బుల్లితెర టీవీ మానవుల మనస్సులపై ఎంత ప్రభావం చూపుతుందో అందరికీ తెలుసు. అందులో ముఖ్యంగా ధారావాహిక కథనాలు మనల్ని కట్టిపడేస్తున్నాయి. అందులోని సంభాషణలు మనలను, మన జీవితాలలో మరింత ప్రభావితం చేస్తున్నాయి. అటువంటి సంభాషణలు వ్రాయడంలో కన్నడ భాషలో చతురత కలిగిన ఘనపాటి మన తెలుగువారు శ్రీ జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి గారు. వారే ఈ విజ్ఞాన జ్యోతి గ్రంథాన్ని కన్నడ భాషలో అనువాదం చేసి పుణ్యం చేసుకున్నారు. ఈ గురువర్యులు ఆశీస్సులు లేనిదే అటువంటి ఆధ్యాత్మిక గ్రంథం అనువాదం సాధ్యం కాదని వారే చెప్పి ఉన్నారు. అలాగే ఈరోజు వేదికపైకి తీసుకుని వచ్చిన విశిష్ట వ్యక్తులు కూడా వారి ఆహ్వానంపై ఇక్కడికి వచ్చి ఉన్నారు. అందరికీ మంచి మిత్రులు, శ్రేయోభిలాషులు అయిన శ్రీ రామచంద్రమూర్తి గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. వారికి పుష్పగుచ్చాన్ని అందిస్తూ వినయ్ గోపాల్ గారిని సాదరంగా ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాము. తరతాళ ధ్వనులండి. ధన్యవాదాలు. బుల్లితెరపై మరి ఒక ఆసక్తిదాయకమైన కార్యక్రమం పిల్లలు, పెద్దలు, వృద్ధులు చూసేది పాడుతా తీయగా. మీరందరూ కూడా దానికి సుపరిచితులే. తెలుగులో కీర్తిశేషులు మన బాలసుబ్రహ్మణ్యం గారు ఆ కార్యక్రమానికి వారు వ్యాఖ్యానం ద్వారా వన్నె తెస్తే, ఇక కన్నడలో పాడుతా తీయగా కార్యక్రమానికి వన్నె తెచ్చిన వారు మా విజే నగేష్ గారు. ఈ కార్యక్రమానికి కూడా వారు అతిథిగా రావడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. వారిని సాదరంగా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. కరతాళ ధ్వనులండి. అలాగే శ్రీధర్ గారిని వారికి పుష్పగుచ్చాలు అందించి స్వాగతించవలసిగా కోరుతున్నాము. ఒక విధంగా చెప్పాలి అంటే ఈరోజు తెలుగు విజ్ఞాన సమితి కళావేదిక ఆధ్యాత్మిక, సాహిత్యం, సంగీతం, సామాజిక సేవ కలయిక. నేటి మానవ సమాజ వికాసానికి కావలసిన చతుర్థ ఆవశ్యకతలు. ఇక ఈ కార్యక్రమంలో మొదటిగా జ్యోతి ప్రజ్వలన చేయమని కోరుతూ పూజ్య గురువులు, గురువుదేవులతో పాటు గౌరవనీయులైన అతిథులను జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా, ఈ కార్యక్రమాన్ని శుభప్రదంగా, ప్రకాశమాయంగా ప్రారంభించవలసిందిగా కోరుచున్నాము. మంగళకరంగా గురువర్యుల సువర్ణ హస్తాలతో, అలాగే గౌరవనీయులైన అతిథుల చేతుల మీదుగా
జ్యోతి ప్రజ్వలన. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे ఓం ఈశ్వర, నీవు అనంతుడవు, అనుపమానుడవు. ఆకాశము వలె నిండి, గాలి వలె వ్యాపించి, భూమి వలె చరాచర భూతకోటిని మోయుచున్నాడవు. సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడవు. నీకంటే ఘనులు గాని, పూజ్యులు గాని, పవిత్రులు గాని ఎవ్వరునూ లేరు. ఓ స్వామి, నీ మహిమ, నీ శక్తి, నీ వైశాల్యము, నీ లోతు, నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవరునూ లేరు. నీవు సృష్టి, స్థితి, లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు, కలిమి లేములు, ఘనాధికములు, బంధమోక్షములకతీతమైన నీ నిజతేజము ఎల్ల మానవ జీవకోటికిని ఆధారభూతమై ప్రకాశించుచున్నది. ఓ స్వామి, నిన్ను నమ్మిన వారు నశించరు. నిన్ను ధ్యానించు వారికి దుఃఖములు లేవు. నిన్ను మనస్సులో నుంచి వారికి భయము లేదు. మేము పామరులము, దీనులము, నీవే దిక్కని నమ్మియున్న భక్తులము. మా భారము కర్ణధారుని వలె నీపై వేసికొని మమ్ము మాయలయందును, పాపములయందును, హింసలయందును పోనీయక నీ తత్ప్రతిపాదకంబైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి నీ దయయను సర్వసేచనమున మమ్ము పునరుద్ధరించి మా కష్టములను దీర్చి మా అజ్ఞానమనే చీకటిని తొలగించి మా పొరపాట్లు మన్నించి మమ్ము అన్ని విధాలా కాపాడి సంరక్షింపుము తండ్రి. నీవు కరుణాళుడవు, దయాళుడవు, దీన రక్షకుడవు, దేవాధిదేవుడవు, సచ్చిదానంద స్వరూపుడవు, ఈశ్వరుడవు. నీకు మా నమస్సులగునుగాక. నమస్తే 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 నమః. ఓం శాంతి శాంతి శాంతి.